చూడండి ఫ్రెండ్స్, ప్యాన్ పెట్టుకున్నాను. ఇది దొండకాయ వేపుడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది టేస్ట్ అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇందులో విటమిన్ ఉంటుంది, దొండకాయలో అన్ని విటమిన్ ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది. కొంచెం పసుపు, తాలింపు గింజలు వేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. తాలింపు గింజలు వేసుకున్న పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఫ్రెష్ దొండకాయ చాలా బాగుంది. ఫ్రెష్ ఒక 2 పండిపోయాయి. ఫ్రెష్ ఎంత బాగుంది చూడండి, ఫ్రెష్ దొండకాయ. కొంచెం గల్లికి వేసుకున్నాం. బాగుంటుంది దొండకాయ ఫ్రై. ఇందులో విటమిన్ అయితే పుష్కలంగా లభిస్తుందండి. ఇది తింటే చాలా హెల్త్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ప్లేట్ పెట్టేసుకున్నాం. కొంచెం కారం వేసుకోవాలండి, బాగా ఫ్రై అయిపోయింది. కొంచెం మసాలా వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను చూడండి, వైట్వి వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. వెల్లుల్లిపాయ తింటే కూడా అన్నం జీర్ణం అవుతుంది, చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కొంచెం సేపు ఒక 5 minutes ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్. మీరు ఇలా చేసి చూడండి, దొండకాయ ఎంత టేస్టీగా ఉంటుందో, చాలా టేస్టీ ఉంటుందని ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మరి ఉంటా.